హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమలత. ఈరోజు మీకు అల్లం పచ్చడి మా మమ్మీ స్టైల్లో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ ఈ రెండింటికి చాలా బాగుంటుంది అనమాట. చపాతీకి కూడా చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే కొంచెం స్వీట్ వేస్తామన్నమాట. దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తాం అన్నమాట. మేమైతే ఎక్కువ ఇడ్లీ, దోశకి తింటామండి. చట్నీతో పాటు ఈ అల్లం పచ్చడి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. మా అమ్మ స్టైల్లో మీకు చూపించబోతున్నాను. ముందుగా అల్లం శుభ్రంగా తొక్క తీసేసి సన్నగా పీసెస్ కట్ చేసేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఎంత బాగా ఎండితే బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది, నిల్వ ఉంటుంది అనమాట మన పచ్చడి. చూడండి, ఇది మేము అల్లం అంతా క్లీనింగ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని బాగా ఎండబెట్టిన అల్లం అనమాట. దీన్ని ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ తర్వాత బెల్లం దంచుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక ఈ మిక్సీ జార్ తీసుకొని మనకి సరిపడినంత ఉప్పు అండి, మేము అయితే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాము. కల్లుపైన వేసుకోవచ్చు మిక్సీలో కాబట్టి నలిగిపోతుంది. ఈ అల్లం ముక్కలు, వేయించుకున్న అల్లం ముక్కలు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ అయిపోతుంది అనమాట. మనకు బాగా ఎండింది కాబట్టి సొంటి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా అద్దరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, 100 గ్రాముల అల్లానికి 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు బెల్లం. ఇంకా ఎక్కువ కొంచెం కారంగా అనిపిస్తే కనుక ఒక 150 గ్రాములు కూడా బెల్లం వేసుకోవచ్చు అనమాట. 100 గ్రాములు అల్లానికి 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు బెల్లం మేమైతే మా కొలత. తర్వాత ఈ అల్లం బాగా గ్రైండ్ చేసుకున్నాక ఉడకబెట్టుకున్న 100 గ్రాముల చింతపండు కూడా వేసి తొక్కలు లేకుండా ఉడకబెట్టుకోవాలండి చింతపండుని. అది కూడా వేసి ఒక తిప్పేసేసాక బెల్లము, కారము ఒకేసారి ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి కొద్దిగా కచ్చాపచ్చా దంచుకొని, పచ్చివి మనం బౌల్లో తీసుకుంటాం కదా, దానిలోనే కచ్చాపచ్చగా దంచుకొని దానిలోనే మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఉప్పు సరిపోయింది లేదో మా మమ్మీ నాకు చూపిస్తూ ఉన్నారు. చాలా బాగుంటుందండి. టిఫిన్స్కి చట్నీ లేకపోయినా ఇదైనా తినేసేయచ్చు అనమాట. గారెలు వాటిలన్నిటికీ బాగుంటుంది. టిఫిన్స్కి ఏదైనా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇంక పోపు పెట్టుకోవడమే. మా గార్డెన్లో కరివేపాకు తెస్తున్నాను, ఫ్రెష్ కరివేపాకు అండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చినుకులకి చాలా మొక్కలు వచ్చేసినాయండి. మాకు ఆ కరివేపాకు మొక్క చుట్టూ కరివేపాకు మొక్కలే వచ్చినాయండి ఫుల్గా. ఫ్రెష్ కరివేపాకు అనమాట. మనకి చాలా బాగుంటుంది కదా స్మెల్. ఫ్రెష్ కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే ఇది ఇంకా అల్లం పచ్చడి తాలింపు పెట్టుకున్నాము. ఇంకా మనం మేమైతే ఉన్న చట్నీ అంతటికీ ఒకేసారి పోపు పెట్టేస్తున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని, అంటే ఆ చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కాక ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేయాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి బాగా దోరగా వేయించేసి కరివేపాకు వేయాలండి. దీనిలో వెల్లుల్లి వేయాల్సిన పని లేదు, మనం పచ్చి వేసేసాం కాబట్టి చట్నీలోనే. ఇంకా వెల్లుల్లి తాలింపుకి అవసరం లేదు. వేసేసాక ఈ చట్నీ వేసేయడమే. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ చట్నీ వేసేసుకుంటే కొంచెం ఏమన్నా తేమ ఉంటే కనుక ఆ పోపు లాక్కుంటుంది అనమాట. ఆ వేడికి లాక్కుని బాగుంటుంది ఫ్రెష్గా. అది నిల్వ ఉంటుందండి, ఒక 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి, బాగుంది. బాగా మిక్స్ చేసి మా అమ్మ స్టైల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, రెడీ అండి. మనము ఇడ్లీ, దోశ, వడకి, ఉప్మా కూడా బాగుంటుందండి. ఇది బెల్లం వేస్తాం కాబట్టి పిల్లలు కూడా లైక్ చేసి తింటారనమాట. కారం ఎక్కువ ఉంటే కనుక మీరు బెల్లం ఒక 150 గ్రాముల దాకా వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మా అమ్మ కోసం ఒక లైక్ వేసుకోండి.